వెల్కమ్ బ్యాక్. సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు సత్తా చాటారు. 50 మందికి పైగా అభ్యర్థులు ర్యాంకులు సాధించారు. వరంగల్కు చెందిన సాయి శివాని ఆల్ ఇండియా 11వ ర్యాంకుతో తెలుగు రాష్ట్రాల్లో టాపర్గా నిలిచారు. సెల్ఫ్ ప్రిపరేషన్తో రెండో ప్రయత్నంలోనే సాయి శివాని ఈ ఘనతను సాధించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే విజయం సాధించారని, సివిల్ సర్వెంట్గా ప్రజలకు సేవ చేస్తాను అంటున్న సాయి శివానితో మా ప్రతినిధి వేణు ఫేస్ టు ఫేస్. ఆల్ ఇండియా సివిల్స్ ర్యాంకుల్లో 11 ర్యాంకు సాధించిన వరంగల్ యువతి ప్రస్తుతం సాయి శివాని మనతో ఉన్నారు. అసలు ఏ విధంగా చదివారు, ఆ ర్యాంక్ రావడం పట్ల తను ఏ విధంగా ఫీల్ అవుతుందో ఒకసారి వారు మాట్లాడుదాం. నమస్తే అండి, ఈ ర్యాంక్ రావడం ఊహించారా? ఎట్లా అనిపిస్తుంది మీకు? టాప్ ర్యాంక్ వస్తుందని ఎక్కువ ఊహించలేదు, బట్ లిస్ట్లో నేమ్ ఉంటుంది అని కాన్ఫిడెన్స్ ఉండే. బట్ టాప్ ర్యాంక్ రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎట్లా చదివారు? అసలు సివిల్స్ అంటేనే చాలామందికి అదొక లైఫ్ అచీవ్మెంట్ టార్గెట్ అది ఉంటుంది. సో అట్లా ఎట్లా చదివారు? అసలు ఎన్నో అటెంప్ట్లో వచ్చింది మీకు? చాలా డిసిప్లిన్డ్ అండ్ హార్డ్ వర్కింగ్ ఉండే అండి నేను. అండ్ ఇది నా సెకండ్ అటెంప్ట్. ఇనీషియల్ అటెంప్ట్లో నాకు ప్రిలిమ్స్ మార్జిన్తో మిస్ అయిపోయింది. సో ఈసారి ఎక్కువ హార్డ్ వర్క్ అండ్ ఎక్కువ ప్రాక్టీస్ చేశాను అండ్ గైడెన్స్ కూడా తీసుకున్నాను ఒక సీనియర్స్ దగ్గర అట్లా. సో అది బాగా హెల్ప్ అయింది. అంటే ఏ బ్రాంచ్ చదివారు? అసలు మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది? మా అమ్మ నాన్నల ప్రోత్సాహం ఎట్లా ఉంది మీకు? నాది స్కూలింగ్ ఖమ్మంలో జరిగిందండి. ఆ తర్వాత 10th తర్వాత నాకు IIIT ఒంగోలులో సీట్ వచ్చింది. అక్కడ ఇంటర్ ప్లస్ ఇంజనీరింగ్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ జాయిన్ అయ్యా, 6 year కోర్స్. దాంట్లో 2022లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. అప్పటి నుంచి నేను ఇంట్లోనే సెల్ఫ్ స్టడీ చేస్తున్నాను. అండ్ ఈ టైంలో మా మదర్ అండ్ ఫాదర్ చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళే కాకుండా నా యంగర్ సిబ్లింగ్స్ అయినప్పటికీ కూడా వాళ్ళు నన్ను చాలా మోటివేట్ చేశారు. అండ్ వీళ్ళ సపోర్ట్ లేదే ఐ డోంట్ థింక్ ఐ వుడ్ హ్యావ్ కమ్ ది ఫార్. మదర్ అండ్ ఫాదర్ సపోర్ట్ చాలా ఎక్కువ. అంటే ఎందుకు సివిల్స్ వైపు వెళ్ళాల్సిన ఆలోచన ఎందుకు వచ్చింది? ఎందుకంటే మీరు ఇంజనీరింగ్ ఫీల్డ్ తీసుకున్నారు. సో ఆ ఫీల్డ్కి ఈ ఫీల్డ్కి కొంత వేరియేషన్, సో డిఫరెంట్. సో సివిల్స్కి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? యాక్చువల్లీ సివిల్ సర్వీసెస్ జాయిన్ అవ్వాలనేది నా చైల్డ్హుడ్ డ్రీమ్. అండ్ మీన్ వైల్ ఏంటంటే ఇంజనీరింగ్ చేస్తే తొందరగా లైఫ్ సెటిల్ అవుతాము అనే నోషన్తో ఇంజనీరింగ్లో ఎన్రోల్ అయ్యాను. బట్ నా ఇంట్రెస్ట్ సివిల్ సర్వీసెస్లోనే ఉంది కాబట్టి రైట్ అవే ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ నేను స్టార్ట్ చేసా ప్రిపరేషన్. అండ్ ఏదైనా చేంజ్ తీసుకురావాలి అండ్ ఒక పొజిషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీలో ఉన్నప్పుడు మనం ఎంత దూరం వెళ్ళవచ్చు, ఎంత ఛాలెంజింగ్ రోల్ ఉంటుంది అనేది నాకు చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. సివిల్స్ అంటేనే నిజంగా ఒక దేశ స్థాయి లోపల ఎక్కడికైనా వెళ్ళి సేవ చేసేట్టు ఒక భాగ్యం కలుగుతుంది. సో ఏంటి మీకు ఒక పర్టికులర్గా సివిల్స్ వైపు వెళ్ళాలి, ప్రజలకు సేవ చేయడానికి వెళ్ళాలనేటువంటి ఆలోచన అసలు ఏ ఇన్సిడెంట్ ద్వారా మీకు అనిపించింది? అంటే స్పెసిఫిక్ ఇన్సిడెంట్స్ ఏం లేవు సార్, బట్ మన ఇండియా ఇస్ అ బిగ్ కంట్రీ. డే టు డే మనకు చాలా ఛాలెంజెస్ ఉంటాయి. సాఫీగా మన గవర్నెన్స్ నడవాలి అంటే అందరూ ఆఫీసర్స్ వాళ్ళ రోల్స్ డిలిజెంట్గా చేయాలి. సో అట్లాంటి ఒక ఛాలెంజింగ్ రోల్లో నేను ఉండాలని ఎప్పుడు అనుకునేదాన్ని. సో దట్ మనము ప్రజలకి లైఫ్ ఈజీ చేస్తాము, గవర్నెన్స్ని యాక్సెసిబుల్గా చేస్తాము. అండ్ ఇది నా బిగ్గెస్ట్ మోటివేషన్. సివిల్స్ కోచింగ్ తీసుకోవాల్సిందే, లేకుంటే పాస్ కాలేము. గ్రూప్స్ కానీ కోచింగ్ తీసుకోవాలి. సో ఇట్లా కోచింగ్ సెంటర్లో పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి. సో కోచింగ్ సెంటర్ వెళ్తేనే జాబ్ వస్తున్నటువంటి ఒక అపోహ కూడా కలుగుతుంది. సో మీరు సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యారు. సో ఎందుకు మీ మెంటర్స్ ఎవరు ఉన్నారు? అసలు ఎందుకు సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వాలనేటువంటి నమ్మకం ఎందుకు అనిపించింది? నేను చిన్నప్పటి నుంచి అకాడమిక్స్లో కేపబుల్ ఉండే. సో నాకు సెల్ఫ్ బిలీఫ్ ఉండే ఇది నేను చేయగలుగుతాను అని. అండ్ మోర్ ఓవర్ నేను చాలా డిసిప్లిన్డ్గా ఉండే. ఒకరోజు వర్క్ అవ్వాలి అంటే టార్గెట్స్ ఖచ్చితంగా కంప్లీట్ చేసుకుంటాను. సో ఆ డిసిప్లిన్ ఉంది కాబట్టి సెల్ఫ్ ప్రిపరేషన్లో చేయగలననే కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ ఈ అటెంప్ట్లో నేను సత్యం జైన్ సార్ దగ్గర గైడెన్స్ తీసుకున్నాను ఆన్లైన్లో. సార్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్ స్టేజ్లో చాలా గైడ్ చేశారు అండ్ ఇది చాలా హెల్ప్ అయింది. చాలామంది సివిల్స్ కానీ గ్రూప్స్లో కానీ టాప్ వచ్చిన వాళ్ళు మేము 16 గంటలు చదివాం, 18 గంటలు చదివాం అని చెప్తుంటారు. సో మీ ప్లాన్ ఆఫ్ ప్రిపరేషన్ ఏంటి? అంటే ఇయర్ మొత్తము అన్ని అవర్స్ చదవడము హ్యూమన్లీ పాసిబుల్ అవ్వదు. ఎగ్జామ్ డేట్స్ అప్రోచ్ అయ్యే కొద్దీ నెంబర్ ఆఫ్ అవర్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో ఇయర్ మొత్తము ఎవరు కూడా 12-13 అవర్స్ చదవలేరు. ప్రిలిమ్స్కి అప్పుడు ఒక 8 hours చదువుతాము. ప్రిలిమ్స్ డేట్స్ నియర్ బై వచ్చినప్పుడు 10-12. ఇంకా మెయిన్స్ చాలా డిమాండింగ్ ఉంటుంది కాబట్టి 13-14 hours ఈజీలీ స్ట్రెచ్ చేస్తాము. ఇంటర్వ్యూకి వచ్చేటప్పటికి కొంచెం ఫ్లెక్సిబుల్గా ప్రిపేర్ అవుతాం. సో ఓవరాల్ యావరేజ్లో 8 hours కంప్లీట్గా చదివాను సార్. ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అయ్యారు. సో ప్రిలిమ్స్లో కొంత చేజారిపోయింది కదా, తర్వాత డిసప్పాయింట్మెంట్ అనిపించలేదా? సో ఏంటి మిమ్మల్ని అసలు ఇంకా చదవాలి, కంపల్సరీ సివిల్స్ కొట్టాలనేటువంటి మీలో ఉత్సాహం నింపింది అసలు ఏంటి, ఏ అంశం? ప్రిలిమ్స్ ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అయినప్పుడు చాలా డిసప్పాయింట్ అయ్యాను. బికాజ్ అకాడమిక్లో స్ట్రాంగ్ ఉండేది నేను.
అలా ఫెయిల్ అవ్వడం చాలా డిసప్పాయింటింగ్ ఉండే. బట్ అప్పుడు మా ఫాదర్ చాలా మోరల్ సపోర్ట్ ఇచ్చారు. నువ్వేం ప్లేస్మెంట్ జాబ్ ఏం అవసరం లేదు, మళ్ళీ స్ట్రాంగ్గా ట్రై చేయి, నువ్వు చేయగలుగుతావు అని మా ఫాదర్ చాలా సపోర్ట్ చేశారు. దానివల్ల నాకు చాలా మోటివేట్ అయ్యాను. అంటే 11th ర్యాంక్ వస్తుందని అసలు మీరు ఊహించారా? సో దానికంటే బెటర్ ర్యాంక్ మీరు ఊహించారా? నేను టాప్ 50లో రావాలన్నది నా డ్రీమ్. బట్ 11 అనేది నేను ఎప్పుడు ఊహించలేదు. ఇది చాలా హ్యాపీగా ఉంది. నేను ఇంతకంటే ఎక్కువ అయితే ఊహించుండను. సివిల్స్ ఎయిమ్తో కూడా ప్రిపేర్ అవ్వాలంటే ఏం చెప్తారు వాళ్ళకి? అసలు ఎట్లా చదవాలి, ప్లాన్ ఎట్లా ఉండాలి ప్రిపరేషన్ కోసం? సో అసలు స్పెషల్ పేపర్ ఏం తీసుకోవాలి, దీనికి సంబంధించి ఏం చెప్తారు? యాక్చువల్లీ సార్, సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలి అంటే మన రీజన్ చాలా స్ట్రాంగ్ ఉండాలి. బికాజ్ మనకి ఓవర్ నైట్లో సక్సెస్ రాదు. ఇయర్స్ తరబడి చదువుకోవాలి. ఎగ్జామ్ ప్రాసెసే ఒక 1.5 ఇయర్ ఉంటుంది. సో ఏంటంటే మన వై అనే రీజన్ స్ట్రాంగ్ ఉండాలి. ఎందుకు మనము సివిల్ సర్వీసెస్ పర్స్యూ చేసుకోవాలి అనేది. అది స్ట్రాంగ్ ఉన్నప్పుడు మనం డిసిప్లిన్ అండ్ కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ పెట్టాలి ప్రతిరోజు. ఎన్ని డీవియేషన్స్ వచ్చినా సరే అల్టిమేట్గా మన ముందున్న డ్రీమ్ అండ్ గోల్ గుర్తు తెచ్చుకోవాలి. అండ్ సెల్ఫ్ బిలీఫ్ ఎక్కువ ఉండాలి. ఎవరు ఎంత మాక్ చేసినా ఏం చేసినా నేను ఇది చేయగలను అంటే చేయగలను అనే కాన్ఫిడెన్స్ ఉండాలి. సో మీరు అనుకున్న లక్ష్యం అయితే నెరవేరింది. సో ఏంటి మీ ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నారు? అసలు మీ ఫ్యూచర్ అంబిషన్ ఏంటిది? ప్రజలకు సంబంధించి నీడీ పీపుల్ కానీ ఒక ప్రత్యేక ప్రణాళిక, నేను ఇది చేస్తాను, వీళ్ళ కోసం చేద్దాను, ఏమైనా ఆలోచన ఉందా మీకు? స్పెసిఫిక్గా అంటూ ఏం లేదు సార్. బట్ ఏంటంటే ఒక సివిల్ సర్వెంట్కి పబ్లిక్కి ఉండే ఆ గ్యాప్ ఏదైతే ఉందో అది కొంచెం బ్రిడ్జ్ చేయగలగాలి. ఒక ఆఫీసర్ని కలవాలంటే అది మన వల్ల కాదు అనేది కాకుండా మన ప్రాబ్లమ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఈజీ అండ్ యాక్సెసిబుల్గా జస్టిస్ జరిగేటట్టు, గవర్నెన్స్ ఉండేటట్టు నేను ట్రై చేస్తాను సార్. మీరు చెప్పండి సార్, ఏంటి మీ కూతురు ఈ రోజున ఒక సక్సెస్ఫుల్ లేడీగా బయటకు వచ్చారు, సివిల్ సర్వీసెస్ ఒక దేశంలో అత్యున్నత సర్వీస్. సో ఎట్లా అనిపిస్తుంది? మీరు నిజంగా తన సాధిస్తున్న ఊహించారా? తనకు ఆ సపోర్ట్ ఇవ్వడం వెనుక అసలు ఎందుకు మీకు సివిల్స్ వైపు వెళ్ళాలని ఎందుకు చెప్పారు? నాకు చిన్నప్పటి నుంచి వెళ్ళి పాపలో ఉన్న టాలెంట్ చూసేసి ఖచ్చితంగా ఈమె ఐఏఎస్ అవుతుందని నేను చెప్పేవాడిని. దాన్ని కూడా సీరియస్గా తీసుకొని పాప ఆ విధంగా చాలా కృషి చేసింది. చాలా ఒక యుద్ధమే చేసింది పాప. మీరు చెప్పండి అమ్మా, అసలు నిజంగా మీ సమయంలో ఆడపిల్లకి పెళ్లి చేస్తే సరిపోద్ది అనేటువంటి ఒక టైము వాస్తవానికి మీరు మీ అమ్మాయికి నిజంగా తను చదవాలి, ఇట్లా ఉన్నత స్థాయి వెళ్ళాలని చెప్పి ఆలోచించారు. అసలు ఎట్లా ఏం చెప్తారు ఈ విషయం? మా చుట్టాలు బంధువులు అందరు కలిసి ఇప్పుడు మీ అమ్మాయి ఒకసారి ఇట్లా ఫిలిమ్స్లో పోయింది కదా అమ్మ, నువ్వు పెళ్లి చేయడం బెటర్ కదా అని అన్నారు. కానీ వాళ్ళ పాయింట్ కూడా ఒకసారి చూస్తే కరెక్టే అనిపిస్తుంది. కానీ మేము ఎలాగో చదవలేకపోయినాం, పిల్లలైనా బాగా చదివించాలి, వాళ్ళ గోల్ రీచ్ అవ్వాలి. మేము ఎంత కష్టమైనా పడతాం. వాళ్ళ కళ మా కళగా మార్చుకున్నాం మేము. ఇక ఆమె ఎగ్జామ్ రాసేటప్పుడు నేను అసలు అది చూడలేకపోతున్నాను. 3 hours 2 ఎగ్జామ్స్ ఒక రోజు అలా రాస్తుంటే అది చెయ్యి ఇక తినడానికి కూడా రావట్లేదు. ఇలా తినిపించుకుంటూ ఏం కాదమ్మా అని ఆ స్ప్రే కొట్టుకుంటూ రాయించామండి. ఇంట్లోనే ప్రాక్టీస్ చేసింది. దాని తర్వాత అక్కడ మేము ముగ్గురం వెళ్ళాము. ఓకే, చూసాం కదా, మొత్తంగా ఆల్ ఇండియా లెవెల్లో 11th ర్యాంక్ సాధించిన శివానీతో పాటు తన పేరెంట్స్ కూడా తనకు మోరల్ సపోర్ట్ ఇచ్చారు. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ, వరంగల్.